పార్టీ. దానికోసమే మనకి ఆటో రంగంలో, అదేవిధంగా మున్సిపల్ రంగంలో, అదేవిధంగా ముందాకు సంబంధించి అన్ని కార్మిక విభాగాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ విభాగాలను మనం ఏర్పాటు చేసుకుంటాం. మన నిర్మాణంలో ఇది కూడా ఒక భాగం. కాంగ్రెస్ ఖచ్చితంగా అజయ్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మానేజ్ గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఎన్నుకోబోయేటువంటి నూతన నాయకత్వం పనిచేయాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గుంటూరు జిల్లాలో, ఈ గుంటూరు నగరంలో ఏఐటీసీ సంబంధించి, సిపిఐ సంబంధించి ఏ కార్యక్రమం పిలిపించినా ఆ కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర పోషిస్తా ఉంది. అదేవిధంగా ఆ కార్యక్రమంలో ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యారంటే ఆ కార్యక్రమం విజయవంతం ఏంటంటే ఖచ్చితంగా ఆటో రంగం సంబంధించినటువంటి కార్మికులు సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. మీ శక్తి, మీ సామర్థ్యాలు, మీ చదువు లేకుండా ఆ కార్యక్రమం విజయవంతం అవడానికి ఆస్కారం అనేది రాబోయే రోజుల్లో కూడా మనం ఆటో వర్కర్స్ యూనియన్గా మన సంస్థపై మనం పోరాటం చేసుకుంటూ పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో కూడా సహాయ సహకారాలు అందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం అధ్యక్షుడికి, అదేవిధంగా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ మధ్యలో ఎలక్షన్ రావడం, ఎలక్షన్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చే ముందు వాళ్ళు జాగ్రత్తగానే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఒక సెంటే ఇచ్చాడు. ఆ సెంటు స్థలంలో ఇల్లు నిర్మాణం కాదు కాబట్టి మేము అధికారానికి వస్తే 2 సెంట్లు ఇస్తాం, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ దాని మీద స్పష్టత లేదు. దానికి సిపిఐగా మరి అన్ని డివిజన్లు కూడా అప్లికేషన్ పెట్టించి పేదలంతా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఈ రంగంలో మన అప్లికేషన్ రాయించాం. సచివాలయాలు ఇచ్చాం, ఎంఆర్ఆర్లు ఇచ్చాం, తాలూకా అధ్యక్షులు మున్సిపాలిటీలు కూడా ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి అదుపుగా చేయమని మనం పోరాటం చేస్తా ఉన్నాం. మరి సంవత్సరం అయింది, ఇస్తాను కాదు ఇవ్వటం రిలీజ్ అనేది మనం అడుగుతా ఉన్నాం. సంవత్సరం అయిపోయింది కాబట్టి అట్లాగే ఇంటితో పాటు మరి ఇంటికి సంబంధించి కూడా 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రధానంగా మరి గతంలో మోడీ గారు తీసుకొచ్చిన చట్టాలకు సంబంధించి 4 చట్టాలు మన కార్మిక చట్టాలపై సవరణిస్తా ఉన్నాం. వాటి తోడు రైతులు కూడా 3 చట్టాలు తీసుకొచ్చాడు. అందరూ కూడా